శ్రీకారికటాక్షధరా లోక కృతార్థిలోక సకల రత్నాకరవేల వల్గదనేక గుణాధరామ గుణారామ వాహిని వరవేమ. వేమ భూపాలుని గురించి చెప్తున్నాడు. వేమ భూపాల, నీ దగ్గరకు వచ్చినటువంటి ఎవరైనా సరే నీ వల్ల లాభం పొందకుండా పోయేటువంటి వాళ్ళు లేరయ్యా. వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్చేటువంటి వాళ్ళని కృతార్థులను చేస్తున్నావు. నీ యొక్క కీర్తి ఎలా ఉన్నదయ్యా అంటే నీ యొక్క సకల గుణాలు కూడా 4 సముద్రాల అవతల ఉండేటువంటి తోటల మాదిరి ప్రకాశిస్తున్నాయి. అంటే నీ యొక్క కీర్తి 4 సముద్రాలు దాటి ప్రకాశిస్తున్నది వేమ భూపాల. ఈ విధంగా శౌనకాది మహర్షులకు శూతుల వారు చెప్తూ ఉన్నాడు. జనమేజయ మహారాజుకు వైశంపాయనుల వారు చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా భాండీర వటవృక్షం దగ్గర ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ భరద్వాజ మహర్షి వామదేవులను అనుగ్రహించిన తరువాత ఏం జరిగింది అంటే, చాలాసేపు ఆ యొక్క వృక్షం కిందనే ఉండారు వాళ్ళు. వృక్షం కిందే ఉండి తర్వాత ఏం చేశాడంటే, యమునా తీరం వెంబడి యమునా నదీ తీరంలోనే చాలా దూరం పోతూ ఉన్నాడు. అదే విధంగా బలరాముడు మిగిలినటువంటి గోపకులు ఈ ఆవులన్నీ కూడా వెంబడిస్తూ ఉండగా అవి అలా అలా మేస్తూ అలా అలా అడవిలో వస్తూ ఉన్నవి. ఈయన మాత్రం యమునా తీరం వెంబడే చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది గోపకులు బలరాముడు అందరూ కూడా ఈయన కూడా వస్తున్నారు. వెళ్ళగా వెళ్ళగా అక్కడ ఏం జరిగిందంటే, ఒక మడుగు, చాలా పెద్ద మడుగు ఒకటి కనపడ్డది. ఆ మడుగు అనేటువంటిది యమునా తీరంలో ఉండేటువంటిదే, యమునకు సంబంధించినటువంటిదే. కాళింది మడుగు అంటారు దాన్ని. ఆ కాళింది మడుగు అంటే యమునా జలాలతో నిండినటువంటిదే. యమునా నదిలోని ఒక భాగమే అది మడుగ్గా ఏర్పడ్డది. మడుగు అనేది ఎలా ఏర్పడుతుంది అంటే, ఈ ప్రవాహం ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఎప్పుడైనా ఒక పాయ పక్కకు వెళ్ళిపోయినప్పుడు ఆ మిగిలినంతా కూడా ఒక హ్రదంగా ఏర్పడిపోతుంది. హ్రదంగా ఏర్పడినప్పుడు అది ఒక ఆ నీళ్లు మామూలుగా ఈ యొక్క ప్రవాహంలో ఎట్లయితే నదిలో ప్రవాహం పోతుంటుందో అట్ట పోకుండా ఈ హ్రదంలో మాత్రం నిలబడి ఉంటాయి అన్నమాట నీళ్లు. అటువంటిది యమునా నది జలాలతోనే నింపబడినటువంటి దానికి సంబంధించినటువంటిది కాళింది మడుగు అనేటువంటిది ఒకటి ఉంది. ఆ కాళింది మడుగు అనేటువంటిది ఎలా ఉన్నదయా అంటే, 1 యోజన విస్తీర్ణం, అంటే 8 మైళ్ళ పొడుగు, 8 మైళ్ళ వెడల్పు, 8 మైళ్ళ లోతు కలిగినటువంటి ఒక హ్రదం అది. ఆ మడుగు చాలా విశాలంగా ఉన్నది. ఆ చాలా విశాలంగా ఉండేటువంటి ఆ కాళింది మడుగును చూశాడు. చూస్తే ఆ యమునా తీరం వెంబడే పోతూ 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 ఈ మడుగును చూశాడు అనమాట. మడుగును చూస్తే నది ఆ వైపు ప్రవహిస్తూ ఉన్నది. ఒకవైపు ఇది పెద్ద చెరువు మాదిరి ఉందన్నమాట. మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, నది ప్రవహిస్తూ ఉంది, నది పక్కనే పెద్ద చెరువు అన్నమాట. చెరువు అంటే చుట్టూ కట్టు ఉంటుంది, నీళ్లు దాంట్లో స్టాక్ ఉంటాయి ఎప్పుడు. ఈ నీళ్లకి మళ్ళీ దానికి కనెక్షన్ ఉంటుంది, నదిలోకి పోతుంటాయి వస్తుంటాయి. ఇది మాత్రం మడుగు అన్నమాట. అప్పుడు ఈ మడుగు మామూలుగా మనం ప్రవహించేటప్పుడు చూస్తే ఈ మడుగులు, దొరువులు, చెరువులు అంటే చాలా మందికి అర్థం కాదు. ఈ చెరువులు, దొరువులు, మడుగులు ఇవన్నీ చూసి పాతకాలపు వాళ్ళకి అర్థమవుతాయి అన్నమాట. నదీ ప్రవాహం, ఈయన నదీ ప్రవాహం దగ్గరనే పోతున్నాడు కదా, కట్ట మీదనే పోతున్నాడు కదా, మళ్ళీ కాళింది మడుగు ఎక్కడుంది, సరస్సు ఎక్కడుంది, నది ఎక్కడుంది అనుకుంటాం మనం. నదీ ప్రవాహం మీదనే పోతూ ఉన్నాడు ఈయన. నది ప్రవహిస్తూ ఉన్నది. నది ప్రవహిస్తూ ఉంటే నది పక్కనే ఉండేటువంటి పెద్ద దొరువు అన్నమాట, చెరువు ఇది. లోపల నీళ్ళన్నీ దీని నీళ్లే ఊరుతుంటాయి అన్నమాట. దానికి కూడా ఆ
పెద్దది మడుగు అన్నమాట. దాన్ని చూశాడు. చుట్టూ చాలా చెట్లున్నాయి, చాలా భయంకరంగా ఉంది. ఈ మడుగు ఎలా ఉన్నదయ్యా అంటే 8 మైళ్ళ దూరం వెడల్పు ఉంది, 8 మైళ్ళు విస్తీర్ణం ఉంది, 8 మైళ్ళ లోతు కూడా ఉంది. అంత లోతు ఉందన్నమాట. అంత లోతు మడుగులు సామాన్యంగా ఉండవు. ఆ మడుగును చూచాడు కృష్ణ పరమాత్మ. ఇదే కదా కాళింది మడుగు, ఇక్కడే కాళీయుడు ఉండాలి అనుకున్నాడు అనమాట. అయితే ఆ కాళీయుణ్ణి గురించి కృష్ణుడికి ఎలా తెలుసు, ఆ యొక్క విషయం ఎట్లా తెలుసు అంటే అది చాలా పురాతనమైన గాథ. ఆ కాళింది మడుగు దగ్గర ఏం జరిగిందంటే, ఒకప్పుడు చాలా గొప్పగా ఉండేటువంటిది కాళింది మడుగు. ఇప్పుడు ఆ కాళింది మడుగు దగ్గరికి ఎవరో రారు, దాంట్లో నీళ్లు తాగరు. ఏమంటే ఆ నీళ్లన్నీ కూడా విషంతో కూడిపోయి ఉన్నాయి. అనేక విష సర్పాలు ఉన్నాయి దాంట్లో. కాళీయుడు అనేటువంటి ఒక నాగరాజు దాంట్లో ఉన్నాడు. ఆయనకు 5 పడగలు ఉంటాయి, పెద్ద పడగలు. ఆ కాళీయుడు విషాన్ని కక్కుతూ ఉంటాడు. కాళీయుడు యొక్క సేవకులందరూ ఆ మడుగులో ఉన్నారు. కాళీయుడు యొక్క భార్యలు కూడా దాంట్లోనే ఉన్నారు. ఇంకా అక్కడికి ఎవరు పోతారు? అక్కడికి పోయి నీళ్లు తాగినా పశువులు చనిపోతాయి, చుట్టూ మనుషులు పోయి నీళ్లు తాగినా చనిపోతారు. విషమయం అయిపోయింది అనమాట అంతా. ఆ విషమయం అయిపోయేటువంటి ఆ మడుగును చూశాడు కృష్ణ పరమాత్మ. ఒకానొకప్పుడు ఆ మడుగు ఎలా ఉండిందో తెలుసుకుని ఇప్పుడు కాళీయుడి దగ్గరికి పోదాం మనం. ఒకానొకప్పుడు కాళీయుడు అక్కడికి చేరక ముందు ఆ మడుగు ఎంతో పవిత్రంగా ఉండింది. ఎంతో మంది ఋష్యాదులు అక్కడ తపస్సు చేసేటువంటి వాళ్ళు, ఎంతో ఆనందమైనటువంటి జలచరాలన్నీ కూడా అక్కడ తిరుగుతూ ఉండేవి. ఎంతో హంస కారండవాలతో కూడా, తామర పుష్పాలతో, అనేకమైనటువంటి ఈ యొక్క జలచరాలతో, చేపలు మొదలైనటువంటి జలచరాలతో ప్రకాశించేటువంటి ఆ కాళింది మడుగు ఎంతో సౌందర్యంతో కూడినటువంటిది కాళింది మడుగు. ఆ ప్రశాంతమైనటువంటి ఆ కాళింది మడుగు దగ్గర సౌభరి అని ఒక ఋషి తపస్సు చేస్తూ ఉన్నాడు ఒకప్పుడు. ఆ సౌభరి అనే ఆ ఋషీశ్వరుడు తపస్సు చేస్తుంటే ఆయనకు చాలా జాలి గుండె అన్నమాట. ఏమంటే జీవహింస ఆయనకు పనికిరాదు, ఎవరు ఇబ్బంది పెట్టినా ఆయన ఒప్పుకోడు. అక్కడేందంటే చాలా చేపలు ఉండేదన్నమాట ఆ మడుగులో. ఆ చాలా చేపలుంటే గరుత్మంతుడు పోయి ఆహారం కోసంగా అక్కడికి వచ్చి ఆ చేపలను పట్టుకొని తినేవాడు అనమాట. అప్పుడు ఈ చేపలన్నీ ఏం చేశాయంటే ఒకరోజు ఈ మునిని ఆశ్రయించాయి సౌభరిని. సౌభరి దగ్గరికి వచ్చి సౌభరి ఆ తీరంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటే చేపలన్నీ కట్టగా వచ్చేసి ఆయన దగ్గరికి వచ్చేసేది అనమాట. భయానికి, అంటే గరుత్మంతుడు వస్తే తినేస్తాడని. అది ఈయన గమనించాడు. గమనించి ఈ చేపలన్నీ భయపడి నన్ను ఆశ్రయిస్తున్నాయి, ఈ చేపలను రక్షించాలి, పాపం అవి జీవరాశులు కదా, వాటి పాటికి అవి తిరుగుతుంటే ఈ గరుత్మంతుడు వచ్చి తింటున్నాడని చెప్పి వెంటనే గరుత్మంతుడికి ఒక శాపం పెట్టాడు. గరుడా, నీవు ఈ యొక్క కాళింది మడుగులో ఉండేటువంటి మత్స్యాలన్నింటినీ కూడా ఇబ్బంది పెడుతున్నావు, జీవహింస చేస్తున్నావు కాబట్టి, అవి నన్ను ఆశ్రయించాయి కాబట్టి, ఈ మడుగు దగ్గర నేను తపస్సు చేస్తున్నాను కాబట్టి, నీవు ఇక మీదట ఎప్పుడైనా సరే ఈ యొక్క కాళింది మడుగు దగ్గరకు వచ్చి గాని వచ్చావంటే, దీంట్లో దిగావంటే నువ్వు మరణిస్తావని శాపం పెట్టాడు. అప్పటి నుంచి గరుత్మంతుడు ఆ కాళింది మడుగు సైపోడు. కాళింది మడుగులే గరుత్మంతుడు రాడు. చేపలన్నీ హాయిగా ఉన్నాయి, విహరిస్తున్నాయి. చాలా కాలం తపస్సు చేశాడు సౌభరి. తర్వాత అక్కడి నుంచి ఆయన వేరే చోటికి వెళ్ళిపోయినాడు, హిమాలయాలకు ఎక్కడికో వెళ్ళాడు. ఈ కాళీయుడు కద్రువ యొక్క కొడుకు అన్నమాట. కద్రువ యొక్క కొడుకే ఈ కాళీయుడు. ఆ కాళీయుడు ఆ సందర్భంలో ఆ పరిసరాల్లో విహరిస్తూ ఉన్నాడు. ఈయన పెట్టిన శాపం విన్నాడు ఈయన. కాళీయుడికి తెలుసు ఈ కాళింది మడుగులేకి గరుత్మంతుడు రాడు, వస్తే మరణిస్తాడనే విషయం కాళీయుడికి తెలుసు అనమాట. సరే, జరిగిపోయింది, ఇంకెప్పుడు పట్టించుకోవాలి. ఆయన మామూలుగా విహరిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కాళీయుడు వాళ్ళు ఏం చేశారంటే, ఈయన చాలా మంది సర్పాలతో కూడా తిరిగి విహరించేవాళ్ళు కదా. గరుత్మంతుడు సర్పాలు కూడా స్నేహితం చేసుకున్న ఏ ఆహారం అయినా కూడా ఆయనకు అందించేటట్టు చేసుకుని ఒక విధమైనటువంటి స్నేహితాలు ఉన్నాయన్నమాట వాళ్ళకు. కానీ
ఈయన ఏం చేశాడంటే ఈ సర్పాలన్నీ కూడా ఈ కాళీయుడితో చాలా సర్పాలు రమణక ద్వీపంలో ఉన్నాయన్నమాట. రమణక ద్వీపం అని ఒక ద్వీపం. ఆ ద్వీపంలో ఉండేటప్పుడు కాళీయుడితో కూడా చాలా సర్పాలు ఆ రమణక ద్వీపంలో ఉంటూ ఆ రమణక ద్వీపంలో ఉండే ప్రజలను అప్పుడప్పుడు భయపెట్టేదన్నమాట. అక్కడుండే ప్రజలు ఏం చేశారంటే, అక్కడ రమణక ద్వీప నివాసులు, నాయనా ఈ భయంకరమైన సర్పాలు ఉన్నాయి, ఈ సర్పాలన్నీ కూడా మనల్ని వచ్చి చంపేస్తాయని భయంతో ఆ పుట్టల దగ్గర అంతా పూజలు మొదలు పెట్టారనమాట. వాళ్ళు పుట్టల దగ్గర నాగ పూజలన్నీ కూడా చేసి అక్కడ అనేకమైన భక్ష్యాలు పెట్టొచ్చేది. అంటే ఈ సర్పరాజులన్నిటికీ కూడా నమస్కారం చేసి, స్వామి మాకే హాని కలిగించబాకండి, మేము మీ భక్తులుగా ఉంటాం, మీ పూజలు చేసుకుంటాం అని చెప్పి పూజలు చేసుకుని ఆ చెట్ల దగ్గర పుట్ల దగ్గర అంతా కూడా మంచి మంచి ఆహార పదార్థాలు భక్ష్యాలన్నీ చేసి డీసులతో తర్వాత ఏమంటే పాత్రలతో తీసుకుపోయి ఆ పావులకి ఆహారంగా అక్కడ పెట్టేవాడు. ఈ అలవాటైన తర్వాత ప్రతిరోజు అనేకమైనటువంటి పలహారాలు ఈ సర్పాలకు వస్తుండేటువంటిది. గరుత్మంతుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి గరుత్మంతుడు ఏం చేశాడంటే, మీరు బయటకు వచ్చి ఆహారం తినాలంటే నేను మిమ్మల్ని తినేస్తాను, ఎట్లా అనంటే అప్పుడు ఒక ఏర్పాటు చేసుకున్నాయి. ఏంటంటే పావులన్నీ కూడా వాళ్ళకు పూజలు చేయనియండి, వాళ్ళు అక్కడ పదార్థాలన్నీ పెట్టిపోయిన తర్వాత సగం నువ్వు తీసుకో, సగం మేము తీసుకుంటాం అని ఇట్లా ప్రతి సర్పరాజు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అదే విధంగా జరుగుతూ ఉందన్నమాట. కానీ కాళీయుడు ఒక రోజు ఏం చేశాడంటే, మాకు గదా వాళ్ళు పూజ చేసి నైవేద్యం పెట్టి మాకు ఇక్కడ పెట్టిపోతుంటే నీకెందుకు ఇవ్వాలా, నీకేం పూజ చేయడం లేదు కదా, నిన్ను చూసి భయపడాల్సిన అవసరం ఏముందని చెప్పి అనుకోని మనసులో ఈ కాళీయుడు మాత్రం తన భాగాన్ని గరుత్మంతుడికి ఇవ్వకుండా వచ్చాడు. అప్పుడు గరుత్మంతుడు కోపం వచ్చి ఒకరోజు కాళీయుడిని చంపేయాలనుకున్నాడు. కాళీయుడిని చంపేయాలని చెప్పి అందరూ నా మాట వింటుంటే నువ్వు మాత్రం నా మాట వినలేదు కాబట్టి ఈరోజు నిన్ను సంహరించేస్తానని చెప్పి అన్నాడు. అనిన తర్వాత కాళీయుడేమంటే, నన్ను సంహరించినా సరే నేను మాత్రం ఇవ్వనని చెప్పాడు. అప్పుడు గరుత్మంతుడికి కాళీయుడికి పెద్ద తగువ పడ్డదనమాట. తగువ పడిన తర్వాత సరేలే చూస్తాలే నీ సంగతి అని చెప్పి గరుత్మంతుడు పోయినాడు. కాళీయుడు ఆలోచించాడు, ఎట్లయినా సరే గరుత్మంతుడు నన్ను సంహరిస్తాడు, నాకంటే బలవంతుడు కాబట్టి ఈ గరుత్మంతుడి దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇక నా మీద పగబట్టాడు కాబట్టి చంపేస్తాడనే ఉద్దేశంతో కాళీయుడు ఏం చేశాడంటే, నేరుగా తన భార్యను బిడ్డలను అందరినీ కూడా తీసుకుని తన సేవకులు తీసుకుని అక్కడి నుంచి ఖాళీ చేసేసాడు. రమణక ద్వీపం నుంచి అక్కడ ఉంటే గరుత్మంతుడు వచ్చి చంపతాడనే భయంతో నేరుగా వచ్చి కాళింది మడుగులో చేరేశాడు. కాళింది మడుగులో ఎందుకు చేరాడంటే, ఇక్కడికి గరుత్మంతుడు రాడు, నేను లక్షణంగా ఉండొచ్చు అని ఈ కాళింది మడుగులో ఎప్పుడైతే ఈ కాళీయుడు సపరివారంగా చేరిపోయినాడో అప్పటి నుంచి ఈ కాళింది మడుగు భ్రష్టు పట్టిపోయింది. అంటే ఆ తామర పూలు, ఆ వికసించేటువంటి వాళ్ళు, తపస్సు చేసేటువంటి వాళ్ళు, ఇవన్నీ ఏమీ లేవన్నమాట, అన్ని నశించిపోయినాయి. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి చెట్లు కూడా ఈ విష ప్రభావం వల్ల నిర్వీర్యం అయిపోతున్నాయి అన్నమాట. ఇంకా తట్టుకు పోయేవాడే లేరు. పొరపాటున ఎవరన్నా పోతే వాళ్ళని ఈ యొక్క పాములు సంహరించేసేది. ఈ పాములకు కామరూపధరులైనటువంటి సర్పాలు ఉన్నాయి. కామరూపధరులు అంటే వాళ్ళు ఆవులుగా మారి ఈ ఆవుల్లోకొచ్చి ఈ గొల్లవాళ్ళను, తర్వాత ఏమంటే ఇక్కడ కాపలా కాచేటువంటి వాళ్ళని ఎవరినైనా సరే అవి సంహరించేవన్నమాట. ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఆ యొక్క కాళీయుడి యొక్క పరిచారకులు, సేవకులు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఇబ్బందినంతా గమనించినటువంటి వాళ్ళు ఆ తట్టుకే రాకుండా భయాందోళన చెందుతున్నారు. ఈ భయాన్ని పోగొట్టి కాళీయుడి యొక్క బాధ తగ్గించాలి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఈ రోజు ఇక్కడికి వచ్చాడు. వచ్చేసి ఆ కాళీయ మడుగును చూశాడు. మడుగును చూసి ఎట్లయినా సరే ఈ రోజు ఇక్కడ దీన్ని తగ్గించాలి, ఈ కాళీయుడి యొక్క ప్రభావాన్ని తగ్గించాలి అని చెప్పి అనుకున్నటువంటి వాడై ఏం చేశాడంటే, ఎవరితో ఏమీ చెప్పలేదు. ఆ తీరంలో ఒక కదంబ వృక్షం ఉన్నదనమాట.
ఆ కదంబ వృక్షం సాయి చూశాడు. ఆ కదంబ వృక్షం కూడా నిర్వీర్యం అయిపోతుంది. ఆ నిర్వీర్యం అయి ఉండేటువంటి కదంబ వృక్షాన్ని చూసి, ఈ రోజు ఈ కదంబ వృక్షం నా పాద స్పర్శతో పావనమైపోతుంది, ఈ కదంబ వృక్షం కష్టం కూడా తీరిపోతుంది, అందరికీ కూడా నమస్కార యోగ్యం అవుతుంది ఈ కదంబ వృక్షము అని చెప్పి అన్నాడు కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మ పదస్పర్శ జరిగింది ఆ కదంబ వృక్షం మీదకే ఇప్పుడు ఎక్కబోతాడు ఆయన. అందువల్ల కదంబ వృక్షానికి అందరూ నమస్కారం చేస్తారు. కదంబ వృక్షం అంటే కడిమి చెట్టు అంటారు అనమాట. అది అందరికీ తెలుసు, అన్ని చోట్ల ఉంటుంది. అది కదంబ పుష్పాలు పూస్తూ ఉంటుంది. ఆ చెట్టును చూసి నమస్కారం చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ చాలా సంతోషపడతాడు. ఆ కదంబ వృక్షాన్ని చూశాడు. ఆ కదంబ వృక్షాన్ని చూసినటువంటి వాడై ఆ కాళింది మడుగు తీరానికి చేరి ఇంకా ఎవ్వరితో చెప్పకూడదు, ఈ మడుగులో దూకి కాళీయుడిని సంహరించాలనుకున్నాడు. ఎవ్వరి సలహా తీసుకోలేదు, ఎవ్వరికేం చెప్పలేదు. కానీ బలరాముడు గమనించాడు. బలరాముడు గమనించి నేరుగా యమునా నదీ తీరంలోనే వచ్చాడు. ఇక్కడికి వచ్చి కాళింది మడుగు చాయ్ చూశాడు. కాళింది మడుగును చూసి ఏదో కోపంగా ఉన్నాడు. ఏదో కోపంగా ఉండి ఏదో చేయబోతున్నాడు. కానీ నాతో కూడా సంప్రదించలేదు, పక్క వాళ్ళతో సంప్రదించలేదు, ఈ పని చేస్తానని చెప్పలేదు. ఏదో జరగబోతుందని బలరాముడు జాగ్రత్తగానే ఉన్నాడు. కృష్ణుడు ఏం చేశాడంటే నేరుగా వచ్చి ఆ కదంబ వృక్షం దగ్గరికి వచ్చాడు. పక్కనే గోపాలకులు కూడా ఉన్నారు. ఈ గోపాలకులు కూడా ఉంటే ఆయన ఏం చేశాడంటే కుడి చేతి యొక్క సంఖకు ఆవు పలుపులు, తర్వాత ఏమంటే తాళ్లు తగిలించుకో ఉన్నాడు. ఈ ఆవు పలుపులు తాళ్లన్నీ కూడా తీసి పక్కన కింద పెట్టాడు. ఎడమ చేతిలో ఈ సంఖలో వేణువు పెట్టుకో ఉన్నాడు. చేతిలో డక్కి పెట్టుకో ఉన్నాడు వాయించేదానికి. దీన్ని డక్కా వాయించుకుంటూ అప్పుడప్పుడు ఇది ఊతాడనమాట. ఈ ఢక్కను తర్వాత ఏమంటే ఈ వేణువును తీసి పక్కన వాళ్ళ చేతికి ఇచ్చాడు. పట్టుకోండిరా అన్నాడు. పట్టుకున్నారు. తర్వాత జుట్టు తలపాగా కట్టుకుని అక్కడ నెమిలి పింఛం పెట్టుకున్నాడు కదా, ఆ జుట్టు పైన ముడేసి ఉందన్నమాట. దాన్ని తీసేసి ఆ తలపాగా తీసేసి నెమిలి పింఛం అన్ని కూడా తీసి, నెమిలి పింఛానికి కూడా పూలు జుట్టు ఉన్నాయన్నమాట. అవన్నీ తీసి పక్కన వాళ్ళ దగ్గర ఇచ్చాడు. జుట్టును బాగా తీసుకొని, పెద్ద జుట్టు కదా, బాగా అళ్ళాడు. జడగా అళ్ళేసుకుని పైన గట్టిగా ముడేసేసుకున్నాడు అనమాట. ముడేసుకున్నటువంటి వాడై నడుము గట్టినటువంటి నడుముకు ఉత్తరీయం కట్టుకో ఉన్నాడు. నడుముకు పింజపోసిన తోవతి మాదిరి కట్టుకొని నడుముకు ఉత్తరీయం కట్టుకో ఉన్నాడు. ఆ ఉత్తరీయాన్ని గట్టిగా బిగించాడు అనమాట, ఊడిపోకుండా. బిగించినటువంటి వాడై చెప్పులు ఒక పక్క విడిచిపెట్టాడు. నది మడుగు కాళింది మడుగు తీరంలో చెప్పులు వదిలిపెట్టినటువంటి వాడి ఒక పక్క వెనుకాడకుండా వెంటనే కదంబ వృక్షం మీదకి అధిరోహించాడు. అందరూ చూస్తూనే ఉన్నారన్నమాట. కదంబ వృక్షం మీదకి ఉన్నట్టుండి ఎక్కేసాడు. ఎక్కేసి ఒక్కసారిగా ఒక్క ఉదుటున ఏమి వెనుకాడకుండా ఎగిరి కాళింది మడుగులో దూకేశాడు. ఎలా దూకాడయ్యా? దూకంగానే ఎట్లున్నది అంటే క్షీరసాగర మదనం అప్పుడు మందర పర్వతాన్ని క్షీరసాగరంలో దించితే ఆ క్షీరసాగరం అంతా కూడా ఉబ్బి అల్లకల్లోలం అయిపోయినట్టుగా కృష్ణ పరమాత్మ యొక్క ఆ కాళింది మడుగులో దూకితే మందర పర్వతం దూకినట్టు దూకాడు. కాళింది మడుగులో నీళ్లన్నీ కూడా ఒక్కసారిగా ఉబ్బి ఆ గట్టు మీదకి వచ్చేస్తున్నాయి అన్నమాట. ఎప్పుడైతే తీవ్రమైనటువంటి కోపంతో కృష్ణ పరమాత్మ కాళింది మడుగులో దూకాడో, ఆ దూకిన వేగానికి, చూపే కోపానికి, తాపానికి భయపడినటువంటి ఆ యొక్క సర్పాలన్నీ కూడా భయపడి బయటికి పరిగెత్తేస్తున్నాయి. నేరుగా లోపలికి వెళ్ళిపోయినాడు. 8 యోజనాల లోతుంది ఆ యొక్క మడుగు. 1 యోజనం లోతు అంటే 8 మైళ్ళ లోతుందన్నమాట. ఆ 8 మైళ్ళ లోతుకు వెళ్ళిపోయినాడు ఆయన. విస్తుపై చూస్తున్నారు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఈ యొక్క కృష్ణ పరమాత్మ సాహసానికి. పాములు, భయంకరమైనటువంటి సర్పాలన్నీ కూడా బయటకు వచ్చి విషాలు గక్కుతున్నాయి. లోపలికి వెళ్ళిపోయినాడు. లోపలికి వెళ్ళిపోగానే కాళీయుడు చూశాడు. కాళీయుడు అంటే భయంకరమైన సర్పం, 5 ముఖాలు ఉండేటువంటి, 5 శిరస్సులు ఉండేటువంటి సర్పం. వెంటనే కృష్ణుడిని చుట్టుకొని ఆ పాము ఆ మడుగు అంతా కూడా గందరగోళం చేసేస్తుంటే, ఈ కృష్ణుడు ఏం వదిలిపెట్టకుండా కాళీయుడిని పట్టుకొని యుద్ధం చేస్తూ ఉంటే, కాళీయుడు కూడా క్రోధ తామ్రాక్షుడై తన శరీరాన్ని పెంచి
కాళింది మడుగంతా నిండిపోయేటట్టు తన శరీరాన్ని చేస్తున్నాడు అనమాట. దేవతలందరూ వచ్చేసారు. దేవతలందరూ ఆకాశ మార్గంలో చూసి ఏందబ్బా ఈ యొక్క యుద్ధాన్ని చూడాలి, కాళీయుడు మహాబలపరాక్రమ సంపన్నుడు కదా, కృష్ణుడు అంటే దూకేశాడే అనుకుంటున్నారు. ఎప్పుడైతే కృష్ణుడు ఈ విధంగా దూకేసి ఎంతసేపు అయినా పైకి రాకుండా లోపలే యుద్ధం చేస్తూ ఉన్నాడు, ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. వెంటనే గోప బాలకులందరూ కూడా పరిగెత్తుకుంటూ నందుడిని తీసుకువస్తాము, ఇక్కడ ప్రమాదం జరిగిపోయింది అనుకోకుండానని చెప్పి నేరుగా నందవ్రజానికి పరిగెత్తుకుంటూ వెళ్ళినటువంటి పోయి అక్కడి నుంచి నందుడిని యశోదను అందరినీ తీసుకొని వచ్చేశారు. అందరూ గుండెలు బాదుకుంటూ భయంతో అంతలా మడుగులో దూకేశాడు, విష సర్పాలు ఉండేటువంటి మడుగులే బిడ్డ దూకేశాడు అని చెప్పి వాళ్ళు పరిగెత్తారు. వాళ్ళు పరిగిస్తే కృష్ణ పరమాత్మకు కాళీయుడికి భయంకరమైన యుద్ధం జరుగుతుంది లోపల. ఆ రోజు పూర్వ అవతారంలో రామరావణ యుద్ధంలో ఆ లక్ష్మణస్వామి ఆ యొక్క రాముడు ఇద్దరూ కూడా ఈ రావణాసుడు ప్రయోగించినటువంటి ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి నాగాస్త్రాలకు బంధింపబడ్డారు. ఆ నాగాస్త్రాలకి ఎట్టయితే బంధింపబడ్డాడో ఆ రోజు రాముడు, ఆ విధంగా ఇక్కడ ఈ కృష్ణ పరమాత్మ కాళీయుడనేటువంటి నాగానికి బంధింపబడుతున్నాడు అనమాట. చుట్టేస్తున్నాడు గట్టిగా బట్టి మర్మస్థానాలన్నీ కూడా పెరికేస్తున్నాడు అనమాట, కొరికేస్తున్నాడు, ఎట్టంటే అట్ట కరుస్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడ కాట్లు వేస్తున్నాడు. అదే విధంగా ఈ సర్పాలన్నీ కూడా పోయి శ్రీకృష్ణుడి దగ్గరికి పోయి శ్రీకృష్ణుడిని కలుస్తున్నాయి అనమాట. అటు భార్యలు ఇటు సేవకులు అందరూ మళ్ళీ కృష్ణుడిని చంపాలని చెప్పి విష సర్పాలన్నీ కూడా భయంకరంగా కాటు వేస్తూ ఉన్నా భయపడకుండా ఆయన యుద్ధం చేస్తున్నాడు లోపల. ఇక్కడ వసుదేవుడు ఈ యొక్క నందుడు వచ్చినటువంటి వాడై పిల్లలందరినీ చూసి, ఆహా అందాల బిడ్డ పుట్టాడు, నాకు మంచివాడు పుట్టాడు, ఎంతో గొప్పవాడని ఆనందపడ్డాను. ఈ రోజు బిడ్డ అన్యాయం అయిపోతున్నాడు కదా, ఈ మడుగులో దూకాడు, వాడికి తెలుసో తెలియదో విషయం, ఈ మడుగులో దూకేశాడు, ఈ మడుగులో భయంకరమైన సర్పాలు ఉన్నాయి, ఏడుస్తున్నాడు ఆయన. అదే యొక్క యశోద కూడా దుఃఖిస్తూ, నాయన నీవు పోతన్ను సంహరించినప్పుడు చూశాను, తర్వాత శకటాసురుని చంపినప్పుడు చూశాను, తరువాత యమలార్జున భంజనం చేసి చూశాను, అయినా కూడా నీవు ఆ విషయం వేరు ఈ విషయం వేరు నాయన. ఇది సర్పము, భయంకరమైనటువంటి సర్పం, విషం కక్కేటువంటి సర్పము. ఆ సర్పంతో ఎందుకు పెట్టుకున్నావు? నువ్వెంతో ధైర్యస్తుడివి, గొప్పవాడివి అనేటువంటి ధైర్యం నాకు ఉన్నది, అయినా కూడా నువ్వు ఈ మడుగులో దిగి ఏమవుతావో అని భయంగా ఉంది. కృష్ణ, నీవు ఎలాగైనా సరే నీ శక్తినంతా చూపించి ఆ కాళీయుడిని సంహరించి త్వరగా పైకి రావాల్సింది, నిన్ను చూడకపోతే నేను ఉండలేను నాయన, ఎందుకు ఈ పని చేశావని యశోద దుఃఖిస్తుంది. గోపాలకులందరూ కూడా ఇక కృష్ణ పరమాత్మ పైకి రాడు, ఎక్కడేదో జరిగిపోతుంది, ఎట్టయినా కృష్ణుడిని రక్షించాలని చెప్పి అందరూ కూడా కలిసి ఆ కాళింది మడుగులో దూకి కృష్ణుడిని తీసుకొని వస్తాం పైకి అని చెప్పి ప్రయత్నం చేశారనమాట. ఆ ప్రయత్నం చేసే దాన్ని బలరాముడు చూశాడు. బలరాముడు చూసి అందరినీ ఆపాడు. మీరు ఏ ప్రయత్నమో చేయొద్దు, కృష్ణుడు మహాబలపరాక్రమ సంపన్నుడు, సామాన్యుడు కాదు, కృష్ణుడు ఎలాగైనా కాళీయుడిని సంహరిస్తాడు, మీరు భయపడవద్దు అంటే ఇక్కడ విష్ణు తేజస్సు కాబట్టి ఎప్పుడైనా బలరామకృష్ణులు ఇద్దరు పోతారు యుద్ధానికి. ఇక్కడ బలరాముడితో చెప్పకుండా ఎందుకు దూకాడంటే వీళ్ళని ఆపడానికే. ఏమంటే ఇద్దరు కానీ లోపలికి పోయి ఉంటే వీళ్ళు భయంతో దూకడమో ఏదో ఒకటి చేస్తారు. అందుకని ఇక్కడ బలరాముడు ఏమంటే వీళ్ళని ఆపేశాడు, మీరు వెళ్ళడానికి లేదు, చూస్తూ ఉండండి అని చెప్పి. ఇంతలో ఒక్కొక్కసారి పాము పైకి వస్తుంది, కిందకి పడుతుంది, పాము కనపడుతుంది వాళ్ళకు, కృష్ణుడు కూడా కనపడుతున్నాడు. అంటే 8 మైళ్ళ లోతు ఉండేటువంటి దగ్గర నుంచి పైకల్లా వచ్చేస్తున్నారు, పైకి కనపడుతున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు కిందకి. ఇట్లా జరుగుతుంది అనమాట. ఇట్లా జరిగేటప్పుడు అప్పుడు మడుగు దగ్గరకు పోయి వీళ్ళ యొక్క ఆర్తనాదాలు, వీళ్ళ బాధ, యశోదాదేవి బాధ ఇవంతా చూడలేక బలరాముడు కృష్ణ ఆ మడుగు దగ్గర చెప్తున్నాడు, ఎందుకు నాయన ఇంకా ఆలస్యం చేస్తావు, ఆ కాళీయుడిని సంహరించేసి ఇక్కడ చూడు అమ్మ ఎట్ట బాధపడుతుందోను, నానెట్ట బాధపడుతున్నాడు, వీళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు, ఎక్కువసేపు నువ్వు ఆలస్యంగాని చేస్తే వీళ్ళు మరణించేటట్టున్నారు భయంతోను, కాబట్టి నువ్వు ఆలస్యం చేయొద్దు అని చెప్తే అప్పుడు అన్నగారి మాట వినబడ్డది ఆయనకు. అన్నగారి మాట ఎప్పుడైతే వినబడ్డదో ఒక్కసారిగా కాళీయుడు మొత్తం చుట్టేస్తున్నాడు కృష్ణుణ్ణి. ఒక్కసారిగా విదిలించినటువంటి వాడై ఆ కాళీయుడిని తన చేత్తో కొట్టాడనమాట. కొడితే కాళీయుడు విలవిల్లాడిపోయినాడు. విలవిల్లాడిపోయి ఒక్క సడలింపు కదిలిచేశాడు అనమాట శరీరాన్ని. దాంట్లో నుంచి బయటకు వచ్చేసాడు కృష్ణుడు.
కృష్ణుడు బయటకు వచ్చేసి ఒక్క ఎగిరినటువంటి వాడి కాళీయుడి యొక్క 5 శిరస్సుల మీదకి ఎక్కేశాడు. 5 శిరస్సుల మీదకి కృష్ణుడు దూకిన తర్వాత కాళీయుడు ఏమంటే తోకతో కొడదాం కృష్ణుడిని అని చెప్పి తోకతో కొట్టి కిందకి దోసేస్తామని చెప్పి తోక పైకి లేపాడు. తోక పైకి లేపగానే తన చేత్తో తోక పట్టుకున్నాడు. తన చేత్తో తోక పట్టుకుని ఈ యొక్క కాళీయుడు యొక్క శిరస్సుల మీద నిలబడినటువంటి కృష్ణ పరమాత్మ మడుగులో నుంచి పైకి వచ్చాడు అనమాట. పైకి వచ్చేటోటికి అందరికీ దర్శనం ఇచ్చాడు. ఆ కాళీయుడి పడగల మీద నృత్యం చేస్తున్నాడు ఆయన. ఎలా చేస్తున్నాడయ్యా నృత్యం అంటే దేవతలందరూ చూస్తూ ఉన్నారు. ఆ కైలాస పర్వతం మీద ఈశ్వరుడు ఎట్టయితే నృత్యం చేస్తాడో అట్ట కాళీయుడి పడగల మీద తన యొక్క పాదాలు పెట్టి ఆయన నృత్యం చేస్తుంటే కాళీయుడికి ఎట్టున్నదంటే ఒక్కొక్కసారి తొక్కుతుంటే ఈ గర్వమంతా అణిగిపోతూ శిరస్సులో నుంచి ఆ రక్తం ప్రవహిస్తూ ఉందన్నమాట. అంటే నెత్తురు కక్కుతున్నాడు, విషం కక్కుతున్నాడు. విషం ఉంది కదా నిండా, ఆ విషమంతా కక్కేశాడు. కోరలు పిండి అయిపోయినాయి. తర్వాత ఏమంటే ఈయన ఓర్చుకోలేకపోతున్నాడు. నృత్యం చూసి దేవతలందరూ సంతోషిస్తున్నారు, ఆ యాదవులందరూ సంతోషిస్తున్నారు, కానీ ఈయన ప్రాణ సంకటంగా ఉందన్నమాట. భయంకరమైనటువంటి నృత్యం చేశాడు. ఆ నృత్యానికి బాగా దెబ్బతిన్నటువంటి బాగా తొక్కేటువంటి ఈయన పెద్ద పెద్ద పడిగలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి ఎలాగున్నాయా అంటే నీటిలో నుంచి తీసి బయట వేసినటువంటి తామర తూడు మాదిరి అయిపోయినాయి అన్నమాట. అప్పుడు ఓర్చుకోలేకపోతున్నాడు కాళీయుడు ఈయన చేసేటువంటి నృత్యానికి, ఈయన పడగలు తొక్కేసేదాన్ని. అప్పుడు ఆ లోపలుండేటువంటి విషము రక్తము అన్నీ కూడా వచ్చేసి ఆ కోరలు కూడా విరిగిపోయినాయి అన్ని. అప్పుడు కాళీయుడు స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. ఏమనంటే, మహానుభావ, నిన్ను నేను ఎవరో అనుకున్నాను, నువ్వు పరాత్పరుడివి, నన్ను క్షమించు, నేను ఇంకా ఎటువంటి పొరపాటు చేయను, నీవు నన్ను అనుగ్రహించడానికే వచ్చావు, నీవు నా శిరస్సు మీద నిలబడ్డందువల్ల నా జన్మ సార్థకమైపోయింది, నీ యొక్క పాద స్పర్శ వల్ల నేను ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నాను, ఇక దేవతలకు కూడా లభించినటువంటి ఆనందం నాకు లభించింది అని చెప్పి ఆ యొక్క కాళీయుడు ఆ కృష్ణ పరమాత్మను స్తోత్రం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు అంటే, జయ జయ సర్వభూతేశ, సర్వభూతేశ నీకు జయం కలుగుగాక, జయ సర్వ లోకాలకు కూడా కారకుడైనటువంటి వాడ, జయ 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 వరద, జయ సర్వరక్షక, జయ జయ సరోజాక్ష, జయ జయ జగద్వందిత, జయ జగన్నాథ, జయ జగద్ధారక, జయ విశ్వరూప, జయ కృష్ణ గోవింద గోపాల, జయ మహాసత్వ, జయ మహాసత్వ, జయ పూతన ఖాత. స్తోత్రం చేస్తున్నాడు ఈయన. జయ దైత్యదమన, నన్ను జీవితాంతం నీకు దాసుడిగా ఉంటాను స్వామి. జయ కృష్ణ, జయ ముకుంద, జయ మురారి, నువ్వు శరణాగతి వేడుతున్నాను, నన్ను రక్షించవలసింది, నన్ను కాపాడవలసింది, నన్ను సంహరించవద్దని చెప్పి ఈ యొక్క కాళీయుడు అనేక విధాలుగా స్తోత్రం చేస్తూ 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 స్పృహ తెప్పినాడు. అందరూ చూస్తూ ఉన్నారు, నిశ్శబ్దం అయిపోయింది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పరమానంద భద్రుడినాడు. కాళీయుడి యొక్క స్తోత్రానికి సంతోషపడ్డాడు. సంతోషపడి, నాయన కాళీయ అన్నాడు. స్పృహలో లేడు కాళీయుడు. అప్పుడు ఆయన్ను అనుగ్రహించి కటాక్ష వీక్షణాలతో చూచాట కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మ కటాక్ష వీక్షణాలతో చూసి అలా తాకితే అప్పుడు కాళీయుడు స్పృహలేకొచ్చాడు. కాళీయుడు స్పృహలేకొచ్చిన తర్వాత కృష్ణ పరమాత్మ చూసి అప్పుడు చెప్తున్నాడు, అభయం ఇచ్చి, నాయన కాళీయ అన్నాడు. తన 5 పడగలు ఆయన పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేశాట కాళీయుడు. నమస్కారం చేస్తే అప్పుడు, నీవు ఏం చెప్తే చేస్తాను స్వామి, నా గర్వం అడిగిపోయింది, నా అహంకారం అంతా అడిగిపోయింది,
నేను పొగురుతో ఎన్నో పనులు చేశాను, దేవదేవ నన్ను క్షమించు అని చెప్పి కాళీయుడు అనేక విధాలుగా మరలా ప్రార్థించాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, కాళీయ నీ దోషమంతా నశించింది, నీ పాపమంతా నశించిపోయింది. ఈ రోజు నా స్పర్శ వల్ల నీవు పునీతుడు అయిపోయినావు. ఇక నీకు ఎలాంటి భయము లేదు. నీవు మాత్రం ఈ మడుగులో ఇంక ఉండడానికి వీల్లేదు. కాళింది మడుగులో అందరికీ హాని చేస్తూ నీవు ఈ విధంగా ఉండడానికి లేదు. నీవు నీ పరివారంతో, నీ భార్యలతో అందరితో కూడా కలిసి నీవు సముద్రానికి వెళ్ళిపోవాల్సింది. సముద్రంలో నుంచి నీవు పాతాళ లోకానికైనా పోవచ్చు. కాబట్టి ఇక యమునా తీరంలో నువ్వు ఉండడానికి లేదు, మడుగులో ఉండడానికి లేదు, యమున జలాల్లో నీవు ఉండేదానికి లేదు. నీవు సముద్రానికి వెళ్ళిపో అన్నాడు. సముద్రానికి వెళ్ళిపో అని చెప్పిన తర్వాత అప్పుడు ఆ కాళీయుడు నమస్కారం చేసి, స్వామి నేను అసలు ఈ మడుగులేకి ఎందుకు వచ్చానో తెలుసా? గరుత్మంతుడి వల్ల భయానికి. నన్ను మళ్ళీ నువ్వు సముద్రానికి వెళ్ళమంటున్నావే, సముద్రానికి వెళితే నన్ను చంపేడా గరుత్మంతుడు, మా వాళ్ళందరినీ తినేస్తాడు కదా అంటే అప్పుడు చెప్పాడు, నాయన గరుత్మంతుడి వల్ల నీకు ఎలాంటి భయము లేదు. నేను నీ శిరస్సు మీద నృత్యం చేశాను కాబట్టి నా పాదముద్రలు నీ శిరస్సు మీద పడి ఉన్నాయి. నా పాదముద్రలు నీ శిరస్సు మీద ఉన్నాయి కాబట్టి గరుత్మంతుడు నిన్ను చూసినా నా పాదముద్రలు ఉంటాయి కాబట్టి నిన్ను తాకడు. నిన్ను గరుత్మంతుడు ఏమీ చేయడు. నీ గరుత్మంతుడి వల్ల భయమే లేదు. నీవు లక్షణంగా నీ పరివారంతో సముద్రంలో ఉండవచ్చు అని చెప్పిన తర్వాత అప్పుడు ఆ కాళీయుడు ఆ కృష్ణ పరమాత్మకు నమస్కారం చేశాడు. ఎలా ఉన్నాడో తెలుసా? దివ్యమంగళ తేజస్సుతో ప్రకాశించేటువంటి ఆ కృష్ణ పరమాత్మ, జగద్రక్షకుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మకు కాళీయుడు నమస్కారం చేసినటువంటి వాడై అక్కడి నుంచి బయలుదేరి భార్యలతో సపరివారంగా సేవకులతో బయలుదేరి ఆ యమునా నదిలోకి వెళ్ళి యమునా నదిలో నుంచి సముద్రంలోకి ప్రయాణంగా వెళ్ళిపోయినాడు కాళీయుడు. అప్పుడు ఈ మడుగులో నుంచి బయటకు వచ్చాడు కృష్ణుడు. ఎప్పుడైతే మడుగులో నుంచి బయట అడుగు పెట్టాడో ఆ సమయంలో దేవతలందరూ ఆయన మీద పూలవర్షం కురిపించారు. వెంటనే వచ్చి యశోదాదేవి బిడ్డను కౌగిలించుకుంది, నందుడు కౌగిలించుకున్నాడు, గోపాలకులందరూ కూడా ఆ దగ్గరికి వచ్చాడు, బలరాముడు కౌగిలించుకున్నాడు. ఆ కృష్ణ పరమాత్మ చేసినటువంటి సాహసాన్ని చూసి అందరూ కూడా ఎంతో ఆనందపడ్డారు. కానీ ఆయన సామాన్యుడు కాదు, ఈ కృష్ణుడు సామాన్యుడు కాదయ్యా. చూసేదానికి పిల్లవాడుగా కనపడుతున్నాడు కానీ పరాత్పరుడు అని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఏమంటే ఈ సాహసం ఏంది, ఈ యొక్క కాళీయుడితో యుద్ధం చేయడం ఏందని కొంతమంది అనుకుంటున్నారు. ఇట్లా రకరకాలుగా కృష్ణుడిని గురించి సంస్థిస్తున్నారు. కొంతమంది ఆశ్చర్యపోతున్నారు, కొంతమంది భక్తితో నమస్కారం చేస్తున్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మను దర్శనం చేసుకుని గోపాలకులందరూ కూడా ఏమనుకున్నారంటే ఈయన సాక్షాత్ పరమాత్మేను, లేకపోతే ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఆ గోపాలకులందరూ కూడా ప్రదక్షిణం చేసి కృష్ణ పరమాత్మకు నమస్కారం చేశాట. నమస్కారం చేసిన తర్వాత ఒక్కసారి ఆ కృష్ణ పరమాత్మ వాళ్ళందరినీ చూసి చిరునవ్వు నవ్వాడనమాట. ఆ చిరునవ్వే మాయ, కృష్ణ మాయ అనమాట. అది మళ్ళీ మామూలుగా అందరితో కలిసి గోపాలకులందరితో, గోపాలకులారా ఏంది మీరందరూ నమస్కారాలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, ఏం అవసరం లేదు పాయ్యా. మనం ఆ కాళీయుడు ఎంత బలవంతుడు, పోయినాను యుద్ధం చేశాను పంపించేశాను అయిపోయింది అని చెప్పి దాన్ని తేలిగ్గా చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా పరమ సంతోషంతో ఆ నందుడు, యశోద, బలరాముడు, మిగిలినటువంటి గోపాలకులందరితో కూడా కలిసి ఆలాజాలంగా మాట్లాడుకుంటూ ఇంకా కాళింది మడుగులేకి ఏ పశువులైనా వచ్చి నీళ్లు తాగొచ్చు, ఎవరైనా స్నానం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఆ విషం అనేది నశించిపోయేటట్టు ఆయన వరమిచ్చి ఇంకా అప్పటి వరకు ఉండేటువంటి ఆ విషమంతా హరించేసి అది అమృతమయం అయిపోయేటట్టు చేశారనమాట. కృష్ణ పరమాత్మ అనుగ్రహించి ఈనాటి నుంచి ఈ కాళింది మడుగులో ఉండేటువంటి నీళ్లు, ఈ యమునా నదిలో ఉండేటువంటి నీళ్లు అమృతమయము. అప్పుడు దాకా విషమయం, ఇంకటి నుంచి అమృతమయం అయిపోతాయి. ఆ నీళ్లు తాగితే అమృతం తాగినట్టు అవుతుంది అందరికీ అని చెప్పి ఆయన వరమిచ్చాడు. అప్పటి నుంచి ఆ యమునా నదిలో జలాన్ని తాగిన, కాళింది మడుగులో నీళ్లు తాగిన అందరికీ కూడా ఆయురారోగ్యాలు పెంపొందుతూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల అది పవిత్రమైన తీర్థంగా మారిపోయింది. ఆ కాళింది
మడుగు. తర్వాత ఆనందంగా దాన్ని పవిత్రం చేసినటువంటి వాడి కాళీయుడిని పంపించేసి వీళ్ళందరూ కూడా అలా జాలంగా మాట్లాడుకుంటూ ఆవులను దోలుకొని బృందావనానికి వచ్చి హాయిగా ప్రశాంతంగా ఉన్నారట. తరువాత ఏం జరిగిందనే విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.